ఆయన చేసే ఏదో ఒక మాట చెప్తే ఆయన బాక్స్ రైలు తీసుకోమన్నాడు అంతే. బాక్స్ రైలు తీసుకోమన్నాడు. ఆ బాక్స్ రైలు చేసుకున్నప్పుడు ఇది మామూలు మనుషులు వచ్చి స్తంభం బట్టి అన్నాడు, ప్రభా నేను అన్యాయం ఎక్కడ చేశాను, ఎలా పడి కదా నీ మాట ప్రకారంగా జీవించాను, నాలుగు లోపం ఏదో ఉన్నాయో దాన్ని సరి చేయన్నాడు. సరి చేయడు ఏమన్నాడు, మళ్ళీ చేసాను అన్నాడు. ఓడి బాక్స్ దానికి 15 సంవత్సరాలు రాసి ఇచ్చాను పొమ్మన్నాడు. బాక్స్లో పని లేదు, ఇప్పుడు 15 సంవత్సరాలు బతుకుతాడు అన్నాడు. ఎక్కడుంది వైద్యం? ఈ వైద్యులు అన్ని దగ్గర తిరిగాడు. అది ఇంట్లో టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద ఉంది అంజూరు పిక్కల దేవుడు. దేవుడు వైద్యం చేస్తే మన ఇంట్లో ఉంటుంది వైద్యం. మనం ఏముంటుంది మనకి అంజూరు మనకి మధ్యకాలం అంటే ఒక డాక్టర్ గారి దగ్గర చేయి చూసి మందిస్తే మనకి ఎక్కదు. అదేంటండి కనీసం స్కానింగ్ రాయలేదు, మీరే చెప్పేస్తున్నారు హాస్పిటల్కి. వాళ్ళు స్కానింగ్ ఎందుకు చేస్తున్నారు? అదే స్కానింగ్ చేయవలసిన పని లేదు. ఎందుకంటే మీరు అసలు హాస్పిటల్కి వెళ్ళలేదు, పెద్ద హాస్పిటల్ ఏమన్నా స్కానింగ్ రాయలేదు, ఏంటి రాయలేదు, బ్లడ్ టెస్ట్ రాయలేదు, ఇది ఏ హాస్పిటల్ అండి అంటారు. ఆ స్కానింగ్ రాస్తే మనం ఆ చేతిలో ఒక ఆవిడకి కొంచెం నరాల లీకేజ్, ఆ నరాలు ఇచ్చారు ఏదో డౌట్ చేసి రకరకాల డబ్బులన్నీ పోయి ఇచ్చేసుకోండి. మొత్తం కళ్ళ లిస్ట్ వచ్చేసింది, మొత్తం మీద వెళ్ళిపోయిందండి. మెడికల్లోకి వెళ్ళిపోయింది, మొత్తం టెస్ట్ అని చేసేసుకోండి. తీసుకున్నాను చెప్తారా చెప్పరు. నాకు చాలా కష్టం. పాస్ గారు విద్య మాత్రం చెప్తారు, మా బాబా పాస్ గారికి చేస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు. ఫాస్ట్ గారికి కూడా లేదు. ఎవరు చెప్తున్నారు? మీరు ఎంత ఇస్తున్నారు? దేవుడు నమస్కారం. ఫాస్ట్ గా ఎప్పుడైనా ఒక మాట చెప్తాను, మీరు ఎవ్వరైనా సరే మీరు ఇచ్చే పైసా అయినా సరే 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చినా సరే దేవుడు చేస్తాను అనుకుంటే మీకు ఆశీర్వాదం. పాస్ గారు చెప్తానంటే ఆశీర్వాదం. అది అడిగినా నేను దేవుడికి ఇస్తాను అంతే. అది దేవుడు ఆశీర్వదిస్తాను. పాస్ గారు కూటాలన్నాడు, పాస్ గారు అడిగారని ఇచ్చాను కాదు, దేవుడు ఇస్తున్నాను. దేవుడు మనకు అందుకనే మాట వినే స్వభావం ఏంటంటే మాట వినేవాడికి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లే. వాక్యాన్ని వినేవాడికి, వాక్యం అర్థం చేసుకునేవాడికి, వాక్యాన్ని హృదయంలో ప్రదర్శించవలసిన మీరు ఇది చెయ్యాలని చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే వాక్యమే వాళ్ళకి అన్ని నేర్పిస్తుందని దేవుడు నమస్కారం. ఆ వాక్యం మన జీవితంలో లేనప్పుడు, వాక్యం మనం సరిగ్గా వినలేనప్పుడు, ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడే ప్రతిదీ ఫాస్ట్గా చెప్పాలి. ఫాస్ట్గా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు వాక్యం ఏంటంటే వాక్యం అనేటువంటి మీ జీవితం ఉంటే భయం అనేటువంటి భయం ఉన్నప్పుడు కార్యం ఏం చేయాలో అది కంపల్సరీగా మీరు చేసేస్తారని దేవుడు నమస్కారం. భయం లేని ఏం చేస్తారు? స్కూల్కి వెళ్ళిన పిల్లడు హోంవర్క్ చేయలేదు, రేపు పొద్దున మాస్టర్ గారు కొడతారు అంటే ఏం చేస్తాడు? చేసి వెళ్తాడు. ఆ కొట్టలేదు కానీ ఇలా ఎక్కడ చేస్తాడు అన్నవాడు ఏం చేస్తాడు? మనం కూడా అంతే. దేవుడికి మనం ఎప్పుడైతే సంపూర్ణంగా లోబడి సంపూర్ణంగా మన దేవుడి పై తిరుగుతామో అప్పుడు దేవుడు మొదట నీకు కొంచెం కష్టం ఉండొచ్చు, కానీ తొలక నువ్వు మహాభివృద్ధి చెప్తావు. దేవుడు మొదటి మహాభివృద్ధి చెప్తావు. తెలుసా? విన్నాడు ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడలా నీకు ఎంత మేలు, ఆ వెనకే కదా ఈ శ్రమ ఇచ్చుకున్నావు. ఈరోజు శ్రమలు ఎందుకు వస్తున్నాయి క్రైస్తవులకి అంటే నీకు కష్టం వచ్చింది దేవుడు అడ్డు, నీకు బాధ వచ్చింది దేవుడు అడ్డు, ఈరోజు నీకు కలుగు వచ్చింది దేవుడు అడ్డు. ఆయన తీరుస్తారు. ఆ పక్కింటికి వెళ్ళాం, ఈ ఇంటికి వెళ్ళాం, ఆ ఇంటికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి ఎవరు ఏం చేయరు. సోమలో పాటు ముక్కడేసి ఇచ్చారు, తిండి లేదు, బయటకు వెళ్ళాలని లేదు. ఆ ఇద్దరు ఆడలోకి ఒక పిల్లలు చంపుకొని ఇచ్చారు, రెండో పిల్లలు చంపుకొని ఒప్పుకోవడం లేదు. శివరాజు గారికి తెలియలేదు. ఆయన రాజు ఈ సహాయం ఒక మనిషి నీకు సహాయం చేయాలన్నా సరే దేవుడు వాడిని ప్రేరేపిస్తే సహాయం చేస్తాడు. మనిషి వాడిని ప్రేరేపించకపోతే వాడు ఉన్నవాడైనా సరే నీకు పైసా ఇవ్వడం. నాకు ఒక రోజు చాలా డబ్బు మంది చెప్పండి, చాలా గాంధీ చేస్తూ ఒక లేఖకి వెళ్ళి చేసి ఆ లేఖకి వెళ్ళాలి. అది చాలా ఉన్నవాళ్ళు ఏమి లేవు.
ప్రభువుని స్తోత్రం వచ్చాను 2 రోజులు పోయి 3వ రోజు